నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుష్. తిరుమల తొక్కిసలాట ఘటనపై విచారించేందుకు రిటైర్డ్ జడ్జితో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జితో విచారించి సరిపెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. విచారణ కమిషన్కు 6 నెలల గడువును విధించింది. కాలయాపనకే 6 నెలల గడువు ఇచ్చారని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో సినీ నిర్మాతల ఇళ్లలో జరిగిన ఐటీ సోదాలతో సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్లను విచారించారు ఐటీ అధికారులు. పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లుగా గుర్తించారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గినట్లుగా పన్ను చెల్లింపులు జరగలేదని కూడా నిర్ధారించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కూతురు హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇళ్లలో 2వ రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగాయి. హన్సితారెడ్డి సమక్షంలో లాకర్లను తెరిచారు అధికారులు. భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తూ ఉన్న సినిమా ఆదాయ వ్యయాలపై విచారణ చేపట్టారు. సంక్రాంతికి వస్తున్న మూవీ వారంలో 203 కోట్ల వసూలు చేసినట్లుగా గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉందని తేల్చారు ఐటీ అధికారులు. ఇటు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇవాళ రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశాలున్నాయి. ఇక మరొక వైపు ఐటీ అధికారుల తనిఖీలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఐటీ అధికారులు వారి పని వారు చేస్తున్నారన్నారు. నాపై మాత్రమే సోదాలు జరగడం లేదని, మొత్తం ఇండస్ట్రీపై రైడ్స్ జరుగుతున్నాయన్నారు నిర్మాత దిల్ రాజు. భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మీర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. భార్య వెంకటమాధవ్పై అనుమానంతో హత్య చేసి డెడ్ బాడీని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు భర్త గురుమూర్తి. ముక్కలను జిల్లాలగూడ చందన చెరువులో పడేశాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. జిల్లాలగూడలో న్యూ వెంకటేశ్వర్ నగర్ కాలనీలో ఉంటున్న వీరికి 2 పిల్లలు. ఈ నెల 13న వెంకటమాధవి కనిపించడం లేదంటూ అత్తామామలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు గురుమూర్తి. పోలీసుల విచారణలో హత్య ఉదంతం బయటపడింది. తెలంగాణలో 2వ రోజు గ్రామ సభల్లోనూ గందరగోళం నెలకొంది. పలు గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత లేని కొంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారుల వాగ్వివాదంతో పలుచోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దొడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోము. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు మోపుతున్నారని మాజీ మంత్రి కాకాణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్పై దాడులు జరుగుతున్నాయన్నారు. దాడి చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద వాళ్ళు దెబ్బలు తిని గాయాలతో ఆసుపత్రికి వస్తే పోలీసులు కనీస బాధ్యతను విస్మరించి వాళ్ళని గాలికి వదిలేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమీ పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గ్రామంలో దాడి చేశారో వాళ్ళు మీరు ఆసుపత్రికి వస్తారా అని చెప్పి వెనకనే ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రి ఆవరణలో ఆల్రెడీ దాడికి గురయ్యే రక్తగాయాలతో వచ్చినటువంటి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళని పరామర్శించినప్పుడు పోలీసులకి ఇది తగదు అని చెప్తే అసలు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్ని ప్రశ్నించడానికి మీరు ఎవరని, ఇవన్నీ ఏమిటంటే
ప్రశ్నిస్తే మేము కేసులు పెడతామనేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. స్థిరాస్తి వ్యాపారం పేరుతో పేదల భూములు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పోచారంలో పేదల భూములను కబ్జా చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేసినా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పేదల మీద దాడి జరుగుతున్నా పోలీసులు కాపాడే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే బాధ్యత సీఎం రేవంత్కు లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో కొన్ని వందల లేఅవుట్లు ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ గారు ఇంత క్లియరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు ఇంత క్లియరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలే. ఎన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా. బీఆర్ఎస్ నల్గొండ రైతు దీక్షకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు పర్మిషన్ ఇచ్చింది. మొన్న 19న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించగా అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్ళింది. రైతు సమస్యలు, రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుంది. కమిటీ పర్యటన విధి విధానాలపై చర్చించేందుకు నిరంజన్ రెడ్డి ఇంట్లో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు పడుతున్న ఇబ్బందులు, ఆత్మహత్యలపై కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు కేటీఆర్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు, అదే మాదిరిగా కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో, నిస్పృహతో, చివరికి బలవంతపు చావులకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు, వాటికి పాల్పడే ఒక దుస్థితి వచ్చిందో, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది సంవత్సర కాలంలో, ఏం చేస్తే బాగుంటుంది, కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదాన్ కాలేజ్ వద్ద కూల్చివేతలను అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూలుస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. బతకటానికి వచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేయటం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు దానం నాగేందర్. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి. మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టాడు ముందు. ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి. మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ షూట్ చేస్తాను. మీ ఇష్టం. విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయం పేరుతో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారన్నారు మేయర్ కావటి మనోహర్ నాయుడు. శ్రీనివాసులు అవినీతికి పాల్పడకపోతే వరద సహాయంపై నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. 9,24,00,000 రూపాయల యొక్క నిధులు అవకతవకలు జరిగినాయి. వీటిని పూర్తి స్థాయిలో కమిషనర్ వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి గౌరవ సభ్యులు, అదేవిధంగా నేను కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు విజన్ 2047 ప్రజలకు ఉపయోగపడేది కాదన్నారు సిపిఎం నేతలు. విజన్ 2047లో ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు ఎక్కడా ప్రణాళికలు లేవన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పాలంటూ సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని చంద్రబాబు, లోకేష్ దావోస్కు వెళ్లారని, గతంలో జరిగిన ఎంఓయూల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కార్మికులు, ఉద్యోగులకు జీతభత్యాలు, వ్యవసాయ కూలీలకు జీతభత్యాలు, ఉపాధి హామీ కార్మికుల జీతభత్యాలు, రైతులకి గిట్టుబాటు ధరలకు సంబంధించి వాళ్ళ ఆదాయాలు పెంచడం, వీటికి సంబంధించిన అంశమే లేదు.
ప్రజల ఆదాయాలు పెరగకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇది మౌలికమైన విషయం. రైతులకు భూమి మీద హక్కు కల్పించడం, వేతనాలు పెంచడం, ఈ రెండు చేయకుండా అభివృద్ధి జరగదు. ఆ ప్రత్యామ్నాయ విధానాన్ని మేము ఈరోజు సిపిఎం 27వ మహాసభల సందర్భంగా ఈరోజు ఈ సదస్సు పెట్టి మేధావులందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని 1, 2, 3 తేదీ ఫిబ్రవరిలో జరిగే నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో దీన్ని కూలంకుషంగా మేము చర్చిస్తాం. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ నడుపుతున్న అలకనంద హాస్పిటల్ను సీజ్ చేశారు అధికారులు. హాస్పిటల్లో 6 నెలల నుండి కిడ్నీల దందా సాగుతున్నట్లుగా తేల్చారు. ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో ఒక మహిళ మృతి చెందినట్లుగా కూడా నిర్ధారించారు. ఆ విషయం బయటకు రాకుండా హాస్పిటల్ యాజమాన్యం నొక్కిపెట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఫిర్యాదుతో అలకనంద హాస్పిటల్ యజమాని సుమంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కిడ్నీ మార్పిడి దందాలో హాస్పిటల్ ఓనర్ సుమంత్కు 2 యూరాలజిస్టులు సహకరించినట్టుగా వెల్లడైంది. ఆ 2ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిజానిజాలను తెలుసుకునేందుకు కమిటీని నియమించింది. నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్టులతో కలిపి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అలకనంద హాస్పిటల్ను పరిశీలించింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. హైదరాబాద్లో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ దందాను ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుందన్నారు. వివరాలు చెప్పకుండా సార్ ఇట్లా కిడ్నీ రాకెట్ ఒకటి మాకు విషయం తెలిసింది సార్, మీరు రావాలి ఇక్కడికి, మేము మీకు పట్టిస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మా డిప్యూటీ డిఎంహెచ్ఓని మెడికల్ ఆఫీసర్ని ఫస్ట్ వెళ్ళండి మీరు ఇట్లా అలకనంద అని ఒక హాస్పిటల్ అట అని చెప్పేసి అని పంపించడం జరిగింది. పోలీసు వాళ్ళు ఆల్రెడీ రాత్రి మనం ఇచ్చిన కంప్లైంట్తో ఆ మేనేజ్మెంట్ అతన్ని సుమంత్ అని చెప్పేసి అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఇల్లీగల్ దందా ఇలాంటివి చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు, తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా బోయినపల్లి సమీపంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్ లైసెన్స్ కార్డులు కలకలం రేపుతున్నాయి. ఓ పాడుబడిన గదిలో కుప్పలు తెప్పలుగా పడున్నాయి. ఆధార్ లైసెన్సులతో పాటు బ్యాంకు చెక్ బుక్లు, ఎల్ఐసి బాండ్లు కూడా గదిలో దర్శనమిచ్చాయి. అయితే ఈ పోస్టాఫీస్ పత్రాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ప్రజలకు అందకుండా గదిలో పాడేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రజలకు చేరవేయకుండా పాడుబడిన గదిలో పడవేయటంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్ను మరొక 5 ఏళ్లు పొడిగించింది. అలాగే జూట్కు కనీస మద్దతు ధర 6% పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వింటాల్ ముడి జనపనారకు 5,650 రూపాయలు ఎంఎస్పీ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్ రాష్ట్రాలకు చెందిన 40 లక్షల మంది రైతులు, రైతు కూలీలు, జూట్ మిల్లు కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారానికి పంజాబ్ ప్రభుత్వ వనరులను వినియోగిస్తోందని ఆరోపించింది బీజేపీ. పంజాబ్ అధికారులు టీచర్లతో 100 వాహనాలు ఢిల్లీకి చేరుకున్నాయని, ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని విరుచుకుపడింది. స్లమ్ ఏరియాల్లో చైనా సీసీటీవీ కెమెరాలను బిగిస్తోందని విమర్శలను గుప్పించింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ప్రభుత్వ వనరులను వినియోగిస్తుందంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ. ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద పంజాబ్ రిజిస్ట్రేషన్ వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది కేంద్ర హోంశాఖ. పంజాబ్ అధికారులను వెంటనే వెనక్కు పంపాలని పేర్కొంది. దీనిపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. పంజాబ్ ప్రజలు, సిక్కులను బీజేపీ అవమానిస్తోందంటూ ఎదురుదాడి చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. తమ ఎమ్మెల్యే అబ్దుల్ నజీర్ ప్రతిపక్షంలో కూర్చుంటారంటూ సీఎం బిరేన్ సింగ్కు లేఖ రాసింది జేడీయూ. మణిపూర్లో జేడీయూకు ప్రస్తుతం ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ 6 సీట్లు గెలిచింది.
కానీ కొన్ని రోజులకే 5 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసులో సిబిఐ బెంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. దోషి సంజయ్ రాయ్కు ట్రయల్ కోర్టు యావజ్జీవం విధించడాన్ని హైకోర్టులో సవాల్ చేసింది దీదీ సర్కార్. మరణ శిక్షను విధించాలని కోరింది. అయితే శిక్షను అప్పీల్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని సిబిఐ వాదించింది. దర్యాప్తు సంస్థకు మాత్రమే ఆ అధికారం ఉంటుందని వాదనలు వినిపించింది. దోషి సంజయ్ రాయ్ మృతురాలి కుటుంబ సభ్యుల వాదనలు విన్న తర్వాతే పిటిషన్ను విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి చేసి చంపేసిన దోషి సంజయ్ రాయ్కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదును విధించింది. దీనిపై ఇప్పటికే బాధితురాలి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ను కలిశాడు. హత్తుకొని కృతజ్ఞతలు తెలియజేశాడు. సైఫ్ తల్లి షర్మిలా ఠాకూర్ అతడికి ఆశీర్వాదాలు అందించారు. జనవరి 16న తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్ను భజన్ సింగ్ రాణా తన ఆటోలో లీలావతి హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. సమయానికి హాస్పిటల్కు చేర్చి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ క్రమంలోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాగానే ఆటోవాలా రానాను కలిశాడు సైఫ్. ఆ రోజును సహాయం చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పాడు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించింది యోగి మంత్రివర్గం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు 54 మంది మంత్రులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. మహాకుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో ప్రత్యేకంగా భేటీ అయ్యింది ఉత్తరప్రదేశ్ కేబినెట్. సమావేశ అనంతరం సీఎం యోగితో పాటు మంత్రులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళా ఇప్పటికే 10వ రోజుకు చేరింది. 10 రోజుల్లో 9,24,00,000 మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లుగా యోగి సర్కార్ వెల్లడించింది. నష్టాల నుంచి తేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్స్ ఆఖర్లో ఐటీ షేర్స్లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసి రావడంతో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 566 పాయింట్లు లాభపడి 76,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 23,155 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 86.33గా ఉంది. టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్స్ భారీగా లాభపడగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్స్ నష్టపోయాయి. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు అదరగొట్టారు. 132 పరుగులకే ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఆల్అౌట్ చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.